ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా. ఇదే కాశాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో పడేసిండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. సో అది కరీంనగర్లో ఒక రోడ్ షోలో బండి సంజయ్ లేటెస్ట్గా తన కొడుకు ఇష్యూ గురించి చేసిన కామెంట్స్ ఇవి. తన కుమారుడు భగీరథ్ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తన కుమారుడిని ఒక క్రిమినల్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పు చేస్తే తన కుమారుడైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళని సమర్థించే ప్రసక్తే లేదని చెప్పారు బండి సంజయ్. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. అయితే తన కుటుంబంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నారని ఈ సందర్భంగా బండి సంజయ్ ఆరోపించారు.